ఏరియాలో లేదు. ఏంటి అమ్మ ఫోన్ అసలు కలవట్లేదు? కొంపది చవన చేసుకున్నాను. నాన్న మీద కోపంతో ఏదైనా పురుగు ముందు అయిందో ఏంటో. వీడికి మందు పోయిన తను ఇంకా రావాలనుకోండి. తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన గాయానికి మందేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మరేది? నువ్వు అమ్మనేమన్నావు? నా పిల్లలు దాన్ని ఏమన్నా అంటాను. దాని ఫోన్ కూడా పనిచేయదు. ఎందుకంటే ఫోన్ ఇరిగిపోయింది. ఫోన్ ఎరగొట్టేసావా? నేలకేసి కొట్టాను, పగిలిపోయింది. నేలకేసి కొట్టావా? కానీ మీ అమ్మ ఒక్కరికి వేసుకోవట్లేదు. లేకపోతే నాకెదురు చెప్తుందా? నువ్వు తనకు నచ్చని పనులు చేస్తే ఎదురు తిరగదా? అన్ని తనకు నచ్చినట్టు చేసే సంసారాన్ని ఈ స్థితికి తెచ్చింది. అన్యాయం నాన్న. తను నీకు ఇన్నేళ్లు ఎన్ని సేవలు చేసింది. ఏంట్రా మీ అమ్మతో పోకాలుతానా? అమ్మ తరపున మాట్లాడడం తప్ప? కొడుకు నాకు మాత్రం స్వాతంత్రం లేదా? తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నా కంగనామాలు పెడతానుకుంటారా? చచ్చా మీ ఆటలు సాగినవనా? మనుషుల్ని క్షమించడం నేర్చుకో నాన్న. కొన్ని తప్పులు క్షమాపణ ఉండదే, అన్ని తప్పులుగా ఉండదు. పైగా అందరు తప్పులు క్షమించి కూర్చోడానికి నేనేమి దేవుని కాదు, బెల్లం రాజుబాబుని. నువ్వు అసలు మనిషివే కాదు నాన్న, బట్టతలున్న రాక్షసుడి. అవునరా, నేను రాక్షసునే. కొంతమంది విషయాల్లో రాక్షసంగానే ఉండాలి. ఈ వయసులో నువ్వు నన్ను అమ్మని కాదు అనుకుని ఎలా బతుకుదాం అనుకుంటున్నావు? బంగారంలో బతుకుతాను రా. అసలు మన ఊర్లో తోడు అనేదానికి అర్థం తెచ్చిందే నేను. చూడు, నిదానంగా చూడు, ఊడిపోయింది ఇక్కడ. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని విడిపోనివ్వను. మిమ్మల్ని ఎలా కలపాలో మందేస్తూ ఆలోచిస్తానమ్మా. బాచి, ఏంటి నాయన ఈ తాగుడు? అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? రామా, మా అమ్మకి ఎంత అన్యాయం జరుగుతుందో. ఒరే బాచి, నాన్న ఎక్కడికి వెళ్ళారా? ఇంకా భోజనం కూడా చేయలేదు. అమ్మా, నువ్వు ఆయన మీద అంత ప్రేమ పెట్టుకోకమ్మా. అసలు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? పూర్తిగా చెప్పకుండానే వెళ్ళిపోయావా అమ్మా? చూడండి మామయ్య, పూర్తిగా దేవదాసులాగా మారిపోతున్న మీ కొడుకుని చూడండి. మామయ్య, త్వరగా 25 లక్షలు ఇచ్చేసేయండి మామయ్య. ఓకేమ్మా, వారేమో 15 అంటారు, నువ్వేమో 25 అంటావు. ఇంకెవరు కరెక్ట్? లేదు మామయ్య, టెన్షన్ లో ఆయనకి ఏం కావాలో తెలియడం లేదు. 25 లక్షలు అనబోయి 15 లక్షలు అనుంటారు. అంతేనంటావా? అంతే మామయ్య, మీరు త్వరగా 25 లక్షలు ఇచ్చేసి నా పసుపు కుంకుమాలి నిలబెట్టండి మామయ్య, నిలబెట్టండి. సీరియల్లో అనురాధగా యాక్ట్ చేయకమ్మా. కామెడీ సీరియల్లో సింధూలాగా యాక్ట్ చేయి. దాని మొక్కం, దానికి యాక్టింగే రాదు మామయ్య. సరే, వాళ్ళు కూడా మనకెందుకు కానీ ఇప్పటికిప్పుడు 25 లక్షలు అంటే పొలం అమ్మా. అమ్మేసేయండి మామయ్య. నేను వెళ్ళి వారితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అమ్మా, వద్దు మామయ్య. మందులో ఉన్నారు కదా, మిమ్మల్ని ఏమైనా అంటారు. అన్నయ్యమ్మా అంటే పడతాను. ఏమో మామయ్య, కొట్టినా కొట్టచ్చు కూడా. కొట్టనయ్యమ్మా, చిన్నప్పుడు వాడు గుండెల మీద తన్నాడు, ఇప్పుడు పరుగు ప్రతిష్ట దంతున్నాడు, అంతేగా? అది కాదు మామయ్య. అబ్బా, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాగా, వెళ్ళు. దేవుడా, ఇప్పుడు ఇంకో టెన్షనా? అరే బాచి, ఏంట్రా ఇది? మందు నానా, నువ్వు అలవాటు చేసిందే. వేళకోళంగా ఉందా? వేళాకోళాలు వెటకారాలు నువ్వు ఆడుతున్నావు నాన్న, నేను కాదు. నాకు 15 లక్షలు ఎప్పుడు ఇస్తావు? నీకెందుకు డబ్బు ఇప్పుడు? చెప్పాను కదా, కూకట్పల్లిలో ఇల్లు కొంటానని. 2 కొంపలు ఉన్నాయిగా, సరిపోవా? అయ్యి సరిపో. అమ్మ పేరు మీద ఆస్తి లేకపోవడం తప్పైపోయింది. అసలు అమ్మ పేరు మీద ఒక్క ఇల్లు కూడా ఎందుకు కొనలేదు? నాకు తెలుసురా, అదైతే పిచ్చిది. ఈజీగా పొట్లో పడొచ్చాను కానీ ప్రాణం పిచ్చిదేనే ఇన్నాట్లు ఆడుతున్నావు. నాకు అర్జెంట్ గా 15 లక్షలు కావాలి. ఎప్పుడు ఇస్తున్నావు? ఇవ్వరా? ఏం చేస్తావు? అయితే అమ్మ పేరు మీద కొంత ఆస్తి రాయి. అది అస్సలు నేను. మీ ఇద్దరు కలిపి నన్ను ఆర్పేద్దానుకుంటున్నారా? కుదరదు. ఇది అన్యాయం నాన్న, నువ్వు అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారా? పెడతాను. అమ్మ కోసం ఏదైనా చేస్తాను. నువ్వు మందు మాంతావా లేదా? నా మాట విన్నప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? అఘోరించరా, పెద్దల మాట వినకపోతే వచ్చే జన్మలో గుడిమెట్లుగా ఉంటావు. పెళ్ళాం మీద ప్రేమ చూపించకపోతే నువ్వు కూడా వచ్చే జన్మలో డైలీ సీరియల్ డైరెక్టర్ అయిపోతావు. అప్పుడు కనిపిస్తే చుక్కలు. నీతో మాట్లాడాలి, నాకు టైం వేస్ట్ రా. నువ్వు ఇక్కడ ఉంటావు, నాకు టైం వేస్ట్. మేడం, మీకు ఈ మధ్య యాక్టింగ్ భలే వచ్చేస్తుందండి. ఏంట్రా, నన్ను యాక్టింగ్ చేసిద్దాం అనుకుంటున్నావా? ప్రొడ్యూసర్ని ఇక్కడ. నేననేది అది కాదు మేడం, మీ నటనతో మీ మామగారిని భలే బుట్టలేశారండి. మరేమనుకుంటున్నావురా? రాజ్యం ఇక్కడ ఎంత గొప్ప క్యారెక్టర్ వచ్చినా ఒక ఆట ఆడుకుంటుంది.
ఏమేంటి చూసి కూడా మాట్లాడలేదు. నాకు తప్పదుగా. యాండి 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 మీ మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయండి? వాటికా అవి బాగానే ఉంటాయి. నువ్వు ఇలా ఎందుకు వచ్చావో చెప్పు. నా కొడుకుని చూడాలనిపించింది, వచ్చాను. ఆహా, నన్ను వదలలేక వచ్చుంటావే. పురుటికే పుట్టింటికి వెళ్ళమన్నానివి ఇక్కడ కొడుకుని చూడడానికి వచ్చావంటే నేను నమ్ముతానా? నేను నిజంగానే నా కొడుకుని చూడడానికి వచ్చాను. ఆ. మీరు ఇంకోలా ఊహించుకోకండి. ఆహా, మరి అలా తిన్నగా వెళ్ళి కొడుకుని కొన్ని కావలించుకోవచ్చుగా. నా మోకాళ్ళు ఎప్పుడు నుంచి జరుగుతావు ఎందుకు? ఏదో కనిపించారు కాబట్టి అడిగా. ఆ కోళ్ళకు నువ్వు వచ్చావు నాకు తెలిసే. అబ్బో, ఎక్కువగా ఊహించుకోకండి. మేడం నాకెందుకో మీ అత్తగారు మాట వినబడుతున్నాయండి. ఊరుకోరా, మా మామయ్య గారు ఆవిడతో దెబ్బలాడొచ్చారు. వాళ్ళు ఇద్దరు ఇప్పుడేం కలుసుకోరు, మాట్లాడుకోరు. కానీ నాకెందుకో మీ అత్తయ్య గారి మాట వినబడుతుంది మేడం. అదంతా నీ భ్రమరా? ఆ. ఉండు, మామయ్య గారికి కాఫీ ఇచ్చేస్తాను. శివుడి ధరస్సు తుస్సుమనంగా అంతకు రాముడు కిస్సువనంగా పిచి మేళం గందరగో. బాబాయ్, ఈవిడెందుకు వచ్చింది ఇప్పుడు? ఏమే రాజ్యం, నా కోసం కాఫీ తీసుకొచ్చి అలా బొమ్మలో వెళ్ళిపోటా? తీసుకురా. ఇదిగోండి అత్తయ్య. బాగున్నారా అత్తయ్య? ఇంకో గంట తర్వాత అడగవే. చేదు విషయం, నీకు ఈ జన్మలో కాఫీ పెట్టడం రాదే. ఆహా, అక్కడ నువ్వు చాలా గొప్పగా కాఫీ పెట్టినట్టు నీ చేతి కాఫీ తాగే ఆ కొడుకు అలా మందుకు అలవాటు పడి పాడైపోయాడు. ఇప్పుడు నా కొడుకేం పాడవట్లేదు. వాడిని అనవసరంగా అలా చేయకండి. నువ్వు వెనకేసి రాకు. నీ కొడుకు వాళ్ళే బంగారం లాంటి నా కోళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో. ఏమే రాజ్యం, నా కొడుకు నిన్ను బాధలు పెడుతున్నాడా? ఆయన తాగుడికి బాగా అలవాటు పడ్డాడు అత్తయ్య. నీ అసమర్థత వల్లే బంగారం లాంటి నా కొడుకు తాగుడికి అలవాటు పడ్డాడు. అది కాదు అత్తయ్య. మాట్లాడకు. మే అందరం సంసారం చేయట్లేదా? మా వంశంలో ఎవరైనా ఇలా తయారయ్యారా? ఇదంతా నీ నిర్వాకమే. ఏంటే ఊరుకున్న కొద్ది తెగలేసిపోతున్నావు? ఇదన్నా కుడాకారు కూడా అనుకుంటున్నావా? నీ కొడుకు అసమర్థత. నీ కొడుకును ఎలా దారిలో పెట్టాలో ముందు అది ఆలోచించు. నేను వచ్చానుగా, నా కొడుకు నేను చూసుకుంటానులేండి. ఏం చూసుకుంటావే? నీ పెంపకం వల్లే వాడు ఎలా తయారయ్యాడు. చూసుకుంటానని చెప్పాను కదా, పదే పదే నా పెంపకం గురించి దాని ముందంటారేటి? మీ కాళ్ళు ఆపుతున్నాయన్నారు కదా, పదండి లోపలికి. చెప్పింది నిజమేనా? మేడం మీరు కొద్దిగా వెనక్కి జరుగుతారా? యదవా, ఇప్పుడు నన్ను బుక్ చేసి వీడు తప్పించుకుంటూ ఉంటాడు. భ్రమ, అంతా భ్రమ. ఎక్కడ చూసినా అమ్మాయి కనపడుతుంది. ఏంటి వధా, నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయాడు. నేను చెప్పినట్టు చాలా చెడిపోయాడు. వచ్చుకుని ఎంత బాగుందో. అమ్మని నాన్నని ఇలా చూడాలనేది నా కోరిక, కానీ అది తీరేలా లేదు. ఏంటో నా భ్రమ. యాండోయ్, తొంగి చూస్తున్నాడు. అన్నాడు కూర్చుని కదా పక్క తప్పుకుంటే పైన పోతాడు. నిజమా అండి? అవునే, మనం దాక్కుని చూద్దాం. పద పద. లేరు, నిజమే, భ్రమ. వామ్మో, ఈ భ్రమణ బారి నుంచి తప్పించుకోవాలంటే ఉపయోగించాల్సిందే. చూసావా తారసం ఎలా పోతున్నాడా? వాడి పని చెప్తానుండండి. అమ్మా, నా కోసం కల్లో కూడా కష్టపడి కళ్ళజోడు పెట్టుకుని వచ్చావా అమ్మా? ఎక్కడికి రా వెళ్తున్నావు? భ్రమలో కూడా ప్రశ్నించావు కాబట్టి నీకు అబద్ధం చెప్పలేనమ్మా. మనసేం బాగలేదు, మందు తాగడానికి వెళ్తున్నానమ్మా. అమ్మా, నువ్వు నిజంగానే వచ్చేసావా? ఇలా తాగుబోతులా తయారయ్యావేంట్రా? ఇదంతా నాన్న వల్లేనమ్మా. నాన్న ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? ఛీ, నీతో ఒక మాట కూడా మాట్లాడాలనిపించట్లేదు. అమ్మా, తప్పు చేశానమ్మా. మనసు బాలేదమ్మా. చిన్నప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసి జంతర్ మంతర్ చూమంత్రకాయలు ఇచ్చేదాన్ని కదమ్మా. నాకివ్వమ్మా. ఆ అదృష్టాన్ని నువ్వు కోల్పోయావు. అమ్మా, అమ్మ రాజ్యం, ఏం చేస్తున్నావమ్మా? సీరియల్ చూస్తోంది. వంటగదిలో ఆడాళ్ళు ఏం చేస్తారండి? వంట చేస్తోంది. కొండ కోత మొక్కుందానా? నా కోళ్ళ సీరియల్ చూస్తూనే వంట చేస్తుంది. అదిగో చూడు.
ఇలా సీరియల్ చూస్తూ వంట తగలబెడుతున్నావా? అందుకే నిన్ను వాడు మధ్యలో వాయించినట్టు వాయించేస్తున్నాడు. అబ్బా ఊరుకోవే, అసలు పిల్ల కనపడిన దెబ్బలతో బాధపడుతుంటేను. ఇదిగో రాజ్యం, వంట ఎప్పుడు మనసు పెట్టి చేయాలి, లేకపోతే మొగుడు నిన్ను దూరం పెడతాడు. లేదత్తయ్య, నేను వంటలు బాగానే చేస్తున్నాను. నీ మొహం చేస్తావు. నీ వంటలు ఎంత చండాలంగా ఉంటాయని నాకు తెలీదా? ఉండవా అమ్మ రాజ్యం, మగాడికి మనసులోకి దారి నోటి ద్వారానే ఉంటుంది. చక్కగా వంట చేసే ఆడదాన్ని ఏ మగుడు వదులుకోవడమ్మా. మరి ఆడవాళ్ళ మనసుకి దారి ఏముంది? చెవులే. పొగుడితే పడని అమ్మాయి ఉంటుందా? అబ్బా ఎంత మంచి డైలాగ్ చెప్పారత్తయ్య. ఇది కనుక సీరియల్ లో పెడితే రేటింగే రేటింగ్. చూసారా, పడగర్లో కూడా ఏడుపు కొట్టు సీరియల్ చూసే రకం అండి ఇది. ఊరుకోవే అమ్మ రాజ్యం, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను. ఇదిగో ఇది ఆయుర్వేద మందు. ఇది పట్టిస్తే తాగుడు మీద ఇష్టం పోతుందట. దీన్ని ఏం చేయాలి మావయ్య? కాఫీలో కలిపి సగం నాకు సగం మీ మామగారికి తేడా పోతుంది. అమ్మ రాజ్యం, నువ్వు ఇలా చలివిడి ముద్ద ఉండబట్టే వాడు అలా తయారవుతున్నాడు. మరి నన్ను ఏం చేయమంటారు మావయ్య? ఏముందమ్మా, మీ అత్తగారిలా కొంచెం గయ్యాలతో నేర్చుకో. ఏమంటున్నారు? అదేనే కొంచెం కలుస్తాను నేర్చుకోమ్మా అంటున్నాను. ఏమ్మా నేర్చుకుంటావు కదా? సరే మావయ్య. అమ్మ రాజ్యం, ఈ మందు మామిడికాయ జ్యూస్లో కలిసి మా భాస్కర్కి ఇవ్వు. ఇక జనంలో తాగుడు మీద విరక్తి కలుగుతుంది, దాని జోలికి వెళ్దాం. కూలింగ్ లేదు, ఇలా తీసుకెళ్ళిస్తే కూలింగ్ నేను ఎందుకు తెచ్చామంటారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ఐస్ క్యూబ్స్ వేస్తా. బాగుంది మేడం. సార్ కోసం రెడీ చేసిన జ్యూస్ నువ్వు తాగేసావేంట్రా? తాగితే తప్పేముంది మేడం, కడుపులో ఎలుకలు పగలుతున్నాయని తాగేశాను. అయినా ఈ ఇంట్లో జ్యూస్ తాగడానికి కూడా పనికిరానా? ఇది మీ సార్ కోసం స్పెషల్ గా చేసిన జ్యూస్. అంటే నేను ఆర్డినరీ జ్యూసే తప్ప స్పెషల్ జ్యూస్ తాగడానికి పనికిరానా? ఈ జ్యూస్ తాగితే మీ సార్ అంటే ఇందులో ఎలుకల మందు కలిపేశారా? నేను ఊరికనే నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అన్నాను. ఆ మాత్రం దానికి ఇందులో ఎలుకల మందు కలిపేసి ఇచ్చేస్తారా? ఇప్పుడు నేను ఏం చేద్దురా దేవుడా, దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయరా దేవుడా? ఇందులో కలిపింది ఎలకల మందు కాదు, ఇంకో మందు. అంటే నేను పందిరి మంచం ఎక్కడానికి పనికి రాకుండా చేసేసారా? నోర్మోయ్, ఇది తాగుడు మాన్పించే మందురా. ఏంటిది? ఏంటి ఎర్రసీసా? రాజ్యం, ఇదేంటిది ఎర్రబట్లు? మీకోసమే తెప్పించానండి, అది బాడీ స్ప్రే. ఈ మధ్యన ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నావా? ఇదేంటి నా బ్రాండ్ విస్కీ వాసన వస్తుంది? ఏమోనండి, చెక్కడి గడిచాడు. మీరంతా కలిసి నా రోజుని నాశనం చేయడానికే ఉన్నారే. ఛీ! అయ్యో రామచంద్ర, అమ్మ ఎంత బాధపడుతుంది. వెళ్ళి ఓదార్పిద్దాం. అమ్మా, నేను నీతో మాట్లాడాలి. అమ్మతో మాట్లాడడానికి కొడుక్కి పర్మిషన్ ఎందుకురా? ఏమో అమ్మా, వినకూడదు వినాల్సి వస్తుంది, అందుకే నాకు భయంగా ఉంది. ఆ మాట నేనన్నానురా. నాకు ఈ వయసులో ఈ పనిష్మెంట్ ఏంటి? అమ్మ విడాకుల గురించి బాధపడుతుందనుకుంటా. అంతా నాన్న వల్లే అమ్మా. ఆయనకింత పట్టుదలేంటి? ఓహో, ఆయన వీడికి డబ్బులు ఇవ్వనున్నారు కదా, అందుకే వాళ్ళ నాన్న మీద చిందులేస్తున్నాడు. మీ నాన్న దృష్టిలో ఆయన చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుందిరా. ఇదేంటమ్మా, కుటుంబం కంటే ఆయన పట్టుదల ఎక్కువ. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఏమో, ఆయన ఏం ఆలోచిస్తున్నారు. మీ నాన్నగారు ఏది ఆలోచించకుండా చెయ్యరు. ఆలోచిస్తే ఈ పని చేయరు. అయినా ఆయన వెనకేసుకొస్తున్నావేంటమ్మా? భార్య కదరా, ఆయన ఏం చేసినా సమర్థించవలసిందే. అమ్మా, మూర్ఖంగా మాట్లాడుకు. పద, ఇప్పుడే వీళ్ళని నిలదీద్దాం. నేను రానురా, ఆయన నాకు దేవుడు. ఆయన ఇబ్బంది పెట్టే పని నేనేది చేయను. ఇదేనమ్మా మీ తరం ఆడవాళ్ళతో వచ్చిన సమస్య. కొట్టుగా తిట్టినా నా భర్తే దైవం అని అంటారు. అదే నా పిల్లని చూడు, ఏమీ చేయకపోయినా పంచాయతీలు పెట్టేస్తుంది. మధ్యలో దాన్ని అంటావు ఎందుకురా? మన బంగారం మంచిదై ఉండాలి. ఆహా, ఇప్పుడు కోడలంటే కోపం వచ్చిందా? రే బాచి, నా కళ్ళ ముందు మీరిద్దరు చిలకా గోరింకల్లా కాపురం చేయాలిరా. మేం మాత్రం కలిసి ఉండాలి, మీరు మాత్రం మా కోరికలు తీర్చరు. నువ్వేం చేసినా నీ మంచి కోసమే. అయితే పద, నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుదాం. నే రాను, ఆయన నేను ఎదిరించను. ఇంకా మాట నా దగ్గర మాట్లాడకు. మా కొడుకు కోసం ఒకసారి రాలేవా? ఆయన నేచ బుద్ధి బయట పెట్టలేవా? బాచి, నాకు 12వ ఏటి పెళ్ళైందిరా. మా అమ్మమ్మ చావైనా బతికైనా
నీ మొగుడుతోనే అని చెప్పింది. నేను చచ్చే వరకు అదే మాట మీద ఉంటా. అంటే నువ్వు కూడా మీ నాన్న చెప్పిన మాట విను. నేను విన్నమ్మా. భర్త మీద భక్తితో నీ కళ్ళు మూసిపోయి ఉండొచ్చు. ఆయన అన్యాయాన్ని నేను ఎదురిస్తాను. డబ్బు మీద పిచ్చితో వీడు భయం భక్తి మర్చిపోయాడు. నీ ఇష్టం రా, కానీ ఆయన బాధ పెడితే నేను ఊరుకోను. మా అమ్మ ఒట్టి పిచ్చిది. విడాకులు ఇస్తానన్న మొగుడిని దేవుడు అంటుందేంటి? నేను అంతే. పెత్తనం ఇచ్చాం కదా అని అందరినీ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోను. నీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తా. GHMC వాళ్ళని పిలిచి మొత్తం క్లీన్ చేయించేస్తా. పట్టపగలే తాగిన కొడుకుతో మాట్లాడే దౌర్భాగ్యం ఏ తల్లికి రాకూడదు. వేరుశనగ గుళ్ళు వేగుతున్నాయి, 2 మినిట్స్ ఆగండి. నేను దేని గురించి ఆలోచిస్తాను, నువ్వేం మాట్లాడుతున్నా? అదేనండి, వేరుశనగ గుళ్ళు బెల్లం గురించి ఆలోచిస్తున్నారేమోనని. అది కాదు బంగారం, మనవారి గురించి ఆలోచిస్తున్నానే. వాడిని అలాగే వదిలేస్తే రేపటి తరానికి ఏం ఉంచున్నాడు. అవునండి, నాకు అలాగే అనిపిస్తోంది. వాడు నా దగ్గరకు వచ్చి నాన్న డబ్బులు ఇవ్వట్లేదని నా దగ్గరకు వచ్చి డబ్బులాడుతున్నాడు. ఎలా పెంచాను, ఎలా తయారయ్యాడు. నా కొడుకు కంటే మంచోడు లేడు అనుకున్నాను. పెళ్ళాన్ని కొట్టే వరకు వచ్చేసాడు. దానికి తగలాలండి, దానివల్ల నా బిడ్డ నాశనం అయ్యాడు. నువ్వు ఇక్కడ కూడా అత్తగారి ప్రయత్నం చేయకు. ఎక్కడి నుంచో అందరినీ వదులుకుని మన ఇంటికి వచ్చిందా పిల్ల. సీరియల్స్ ఉంటే మనల్ని కూడా వదులుకుంటుంది. ముందు మన వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అది ఆలోచించు. తర్వాత తీరికే కోణం తిట్టుకుంటూ గాని. మీరు వాడికి భయం చెప్పొచ్చు కదా. భయం చెప్పాలా? వాడు ఏమన్నా గోచీలు కట్టుకునే వయసులో ఉన్నాడా? పెళ్ళానికి ప్యాచీలు వేసే వయసులో ఉన్నాడు. అసలు వాడికి తాగుడు అలవాటు ఎలా వచ్చిందంటారు? అవన్నీ ఇప్పుడు అవసరమా? సరే, ఏం చేయాలో చెప్పండి. వాళ్ళ ఆస్తి మొత్తం బాచిపేరు పుట్టి పిల్లల పేరు రాసేద్దాం. వీడికి ఒక్క పైసా కూడా ఇవ్వద్దు. అలా చేస్తే బాచి ఊరుకుంటాడా? ఊరుకోకేం చేస్తాడా? 10 పైసలు కూడా రానప్పుడు మొంతాగా మానేస్తాడు. అది కరెక్టేనండోయ్. ఇంకేంటి ఆలోచిస్తారు, వెంటనే లాయర్కి ఫోన్ చేయండి. హలో రాయుడు గారు. అత్తయ్య, కాఫీ. ఇదిగోండి, మీ కోడలో పంచదార నీళ్లు తెచ్చింది, తాగండి. పంచదార నీళ్ళంటే చక్కర కాఫీ ఇస్తాను. అదిచ్చే కాఫీ పంచదార నీళ్ళలాగే ఉంటాయి. ఎవరండి మీరు, ఏం కావాలి? ఆయన మా కోసం వచ్చారులే. ఏంటయ్యా, ఏం చెప్పబోతున్నారు? ఇతను ఎవరు, ఎందుకు వచ్చాడు అన్నీ నీకు చెప్పాలా? నేను అడిగితే కూడా చెప్పరా? ఏం చెప్పాలరా? మన ఇంటికి లాయర్ ఎందుకు వచ్చాడు? నేను పిలిస్తే వచ్చాడు. ఏ రాకూడదా? ఈ అన్యాయాన్ని నేను సహించున్నానా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా ప్రవర్తించు, విలన్లా కాదు. నా వంశాన్ని కాపాడుకోవడానికి నేను విలన్గా మారతా. వంశాన్ని నిలబెట్టుకుంటావా? కొంపదీసి అమ్మకి విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలు కనేస్తావా? అంటే వీళ్ళకి విషయం తెలీదు. ఏదేమైనా ఈ అన్యాయాన్ని మేము సహించమావయ్యా. నువ్వేంటే మా వాడు సమర్థిస్తావు? నేను చేసేదంతా పిల్లల కోసం. అంటే నా అనుమానమే నిజమైందనమాట. ఏం నానా, నేను నీ కొడుకును కదా? అద్దాలు నాడు పెట్టలు కానీ గద్దాలు నాడు పెట్టలు కాదనే సామెత. అది నీ విషయంలో నిజం. నాన్న, ఈ విషయంలో నీ పట్టుదల వదలవా? అస్సలు వదలను. మావయ్య, ముందు లాయర్ని పంపించేసేయండి. ఏ రాజ్యం, పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో నీ గోలేటే? అమ్మా, అది కరెక్ట్ గానే మాట్లాడుతుంది. నువ్వు మాత్రం సంతకం పెట్టకు. పెడతాన్రా, ఆయన చెప్పినట్టే నేను వింటాను. తెలిసి తెలిసి నాన్న దుర్మార్గానికి బలైపోతున్నావా అమ్మా? ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే. ఆగవే, దుర్మార్గం వాడంటాడు. ఆయన ఇష్టం నా ఇష్టం నువ్వంటావు. ఏంటి నేను చేసిన తప్పు? నా కొడుకు మేడల్లో ఏసీ రూముల్లో ఉండాలనుకుంటున్నాను, అది తప్ప? వారి పిల్లలు కారులో తిరగాలనుకున్నాను, అది తప్ప? ఏంటి నేను చేసిన తప్పు? అంతా మీరే చేశారు. ఇక చాలు నాన్న, మీకోసం నేను కోల్పోయింది చాలు. నేనేదో సితార చదువుదాం అనుకున్నాను, మీరు జోచిత్రే చదవమన్నారు. మీకోసం జోచిత్ర చదివాను. నేను కొబ్బరి నీళ్లు తాగుదాం అనుకున్నాను, కాదు కళ్ళు తాగు అనేవాడివి. కళ్ళు మూసుకుని కళ్ళు తాగేవాడిని. నేనేదో అందమైన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కాదు ఈ డిప్పమోహాన్ని చేసుకోవాలన్నావు. చేసుకున్నాను. అమ్మ నాన్న కలిసి ఉన్నారు కదా, అమ్మ చెయ్యి నాన్న చేతిలో ఉంది కదా అని హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పటికీ అమ్మ చెయ్యి నీ చేతిలో లేదు నాన్న. ఏంట్రా నువ్వు అనేది? అమ్మకి విడాకులు ఇవ్వకు నాన్న. మీ నాన్న నాకు విడాకులు ఇవ్వడేమిట్రా? నీకు తెలీదమ్మా, నీకు మాయ మాటలు చెప్పి విడాకుల పత్రాల మీద ఆయన సంతకం చేస్తున్నాడు. అమ్మో, ఇంత ప్లాన్ చేస్తారా? అంతే కదమ్మా, మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటున్నాడు. ఏంటండి, ఏం జరుగుతోంది? ఏమిదే మరి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, నాకేం తెలీదు. అమ్మ కోళ్ళ, నువ్వేనా చెప్పమ్మా, లేకపోతే మీ అత్తగా నన్ను కూర వండుకు తినేద్దే. మామయ్య, అది ఏంటా నిజం నాన్న? చెప్పు, ఇదేం చేసింది? అసలు ఏం జరిగిందంటే బాచి, మీ అబ్బాయి
ఫుల్గా తాగేసి 3 లక్షలు బిల్లు చేశారంట. ఒక్క గంటకి ఇట్లా పైసలు పంపించలేదనుకో నీ కొడుకుని సింగిల్ కిడ్నీ గాని చేసేస్తా. నేను వెంటనే డబ్బులు ఎక్కడికి వేసేస్తాను. అంటే ఇదంతా నా పెళ్ళం చేసిందన్నమాట. నువ్వు అప్పుల్లో లేవా? నాకు అప్పులు ఉండటం ఏంటానా? రాజ్యం నిజం చెప్పు, అదండి. లేకపోతే చెప్పు వెళ్ళిపో. వద్దండి, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఈటీవీ ప్లస్ వాళ్ళు మనని వెబ్ సిరీస్ చేయమన్నారు. 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తాను రా మామయ్య? అమ్మకోరు పిల్ల, ఇదంతా నువ్వు చేసావా? నేను ఇంకా నీకు అన్యాయం జరిగింది అనుకున్నాను. దీని తింగరతనంతో ఎదుటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నాయనా, దానికి కాదు. అవును, ఇంతకీ లాయర్ ఎందుకు పిలిపించావు? నువ్వేదో తాగి తగలేస్తున్నావని మా ఆస్తి అంతా నీకు పుట్టబోయే పిల్లలు రాయొచ్చే, నువ్వు తీసుకుని 1 పైసా కూడా ఉండకూడదని లాయర్ గారిని పిలిపించాను. అబ్బాబ్బాబ్బా, సూపర్ ప్లాన్ నాన్న. లాయర్ గారు కాగితాలు తీసి సంతకాలు పెట్టి. నోరు మోయ్. మిగతా పనులు చూడండి. మీరు వెళ్ళండి. నాన్న మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా, మళ్ళీ కోళ్ళ మీద కనపడే ప్రయోగం చేస్తావా? నన్ను డిగ్రీ చదివించావు, ఆ మాత్రం 3rd డిగ్రీ చూపించలేనా? బంగారా, టెన్షన్ తీరిపోయింది. హ్యాపీ. పద, కాళ్ళు దిగండి. ఏంటి, నేను నిన్ను తగిన బిల్లుతో కొడతానా? బార్లు అప్పులు చేసి తాగుతున్నానా? నీ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నానా? అస్సలు ఇలాంటి పెళ్ళం ఉన్నందుకు నాకు ఈ శిక్ష తప్పదే. చెవండి, మీరు అలా కొట్టుకుంటుంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటి అది? మీకు పోతురాజ్ గెటప్ వేసి ఒక కాన్సెప్ట్ చేసేచ్చు. అప్పుడు ఈ పోతురాజు నిన్ను కొడతాడే. పెట్టుకున్నట్టే